హీరో నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి బిగ్ బాస్ పై ఇప్పటికే కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ షోను రద్దు చేయాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి రోజు రోజుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. సీజన్కు కూడా దాంట్లో పూర్తిగా కంటెంట్ మిస్ అవుతుంది. ఎక్కడ కూడా ఫ్యామిలీతో కూర్చొని చూసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ షోను రద్దు చేయాలి, ఇటువంటి షోలు కూడా హీరోలు చేయకూడదు అంటూ కూడా కొన్ని డిమాండ్స్ వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేవైఎం నేత అరవింద్ ఉన్నారు. ఒకసారి ఆయన ఏం చెప్తారు, ఈ షోకి సంబంధించి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. బిగ్ బాస్ షో పైన మీ అభిప్రాయం ఏంటి? ఆ షో ఉండాలా, తీసేయాలా అన్నదానికి మీరు ఏం చెప్తారు? బిగ్ బాస్ షోనా, మీ దృష్టిలో అది బిగ్ బాస్ షో, కానీ తెలంగాణ ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ఒక బఫూన్ గాళ్ళు ఒక చోట ఊపై లంగా లెక్కలు చేసి లంగా బిగ్ బాస్ షో అది. దానివల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారని, ఇప్పుడు ఒక రూమ్లో ఒక పెళ్లి కాని అబ్బాయి పెళ్లి కాని అమ్మాయి ఉంటారంటే పెళ్ళైనాకనే ఉంటారు కదా, పెళ్లి పెటాకలు కాని వాళ్ళని తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళకి ఇన్ కెమెరా పెట్టి రియాలిటీ షో అని చెప్పి లంగా లెక్కలు నేర్పిస్తున్నారు నాగార్జున గారు. ఇప్పుడు వీళ్ళు ప్రొడ్యూసర్లంతా మొన్న ఐబొమ్మ రవిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే మాకు సినిమా ఇండస్ట్రీకి నా లాస్ చేసిందని అంటారు కదా. ఐబొమ్మ రవి వల్ల ఎంత లాస్ అయిందో వాళ్ళకి, బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల 2 రాష్ట్రాల ప్రజలకు కూడా అంతే లాస్ అవుతుంది. దీనివల్ల యువత పోరగాళ్ళంతా చెడిపోతారు, చెడు మార్గంలోకి తీసుకోపోతారు. వీళ్ళు మంచి మార్గంలో తీసుకోవతలేరు. ఒక రియాలిటీ షో పేరు చెప్పుకొని చెడ్డ మాటలు తిట్టుడు, అశ్లీలమైన డ్రెస్సులు వేసుడు, వల్గారిటీ లెక్కలు చేసుడు, అదా బిగ్ బాస్ అంటే? నువ్వు కింగ్ నాగార్జున అని అంటాడు, అక్కినే నీకు వారసుడు ఆయన, గిసొంటి లెక్కలు ఆయన చేసుడు. ఆయన యువతను ఎంకరేజ్ చేసే సినిమాలు తీయాలా, మంచి సినిమాలు తీసాడు. గసొంటి లెక్కలు చేయక ఈ బిగ్ బాస్ పేరు చెప్పి అన్ని లంగ పనులు లంగ లెక్కలు. అది మరి మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం కోమటిరెడ్డి గారికి, మీరు ఇటువంటి షోలపై ఒక నిబద్ధత, ఒక ఎంక్వైరీ అనే వేయాలా. ఏం చేస్తుర్రా భయ్, ఏం షో లెక్కలు చేస్తుర్రా, లంగ లెక్కలు చేస్తుర్రా, ఏం పనులు చేస్తుర్రా అని చెప్పి ఒక కమిటీ వేయాలా. ఏం లేరు, చోటు చింత మార్ముంత అన్నట్టు వాళ్ళు కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తారు. మీరు చూడరల్లా ఆమె అలెక్యా చిటిపికల్ ఆమె తిట్టుడు అలా, ఇంకొక ఆమె సంజన అనే ఒక యాక్ట్రెస్ ఆమె కూడా ఏంది, అవి మాటలు కూడా జరుగుతున్నాయి. 2 వర్గాలుగా విడిపోయి బయట కూడా యూత్ 2 వర్గాలు కానీ ఉన్నటువంటి గొడవలు జరిగినా సరే కానీ వాళ్ళు కూడా వాళ్ళు దాన్ని మీద రుద్దుకొని వీళ్ళు కూడా గొడవలు పడుతున్నటువంటి దాంట్లో కూడా ఉందని కొంత చర్చ జరుగుతుంది. అటువంటిది ఏమన్నా ఉందా? ఎందుకంటే నిన్న మొన్న చూసాం మనం ఎపిసోడ్లకు సంబంధించి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, మీద పడిపోతుంది, ఆడమూగ తోడలేకుండా. దానికి సంబంధించి కరెక్టేనండి. కొంతమంది పని ఇప్పుడు ఈ బిగ్ బాస్లో ఎట్లా బేకరగాళ్ళు ఉన్నారు, కొంతమంది పని శాతగానంలో ఉంటారు కదా, వల్ల ఏం లాభం లేదు. వాళ్ళు వీళ్ళ కోసం బట్టలు చింపుకోడు. అరే ఆడు పైసల కోసం చేస్తుండు, ఆడేం పొగట్ల సొసైటీకి ఉద్ధరిస్తలేడు, చేస్తలేడు. ఆ 50 లక్షల రూపాయలు ఎంతనో ప్రైజ్ మనీ కోసం గిసొంటి లంగ లెక్కలు చేస్తారు. వాళ్ళు ఇంట్లో అయ్యా అమ్మ బి అసలు ఏం అంటలేరా అని మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మన తెలంగాణ కల్చర్ ఏంది, సాంప్రదాయం ఏంది, ఆడపడుచులు ఎలాగ ఉండాలా, అసలు ఆ షోలు అట్లా లేదే లేదు. ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకున్నాడు, ఇష్టం ఉన్నట్టు మాటలు తిట్టుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక సాంప్రదాయం కట్టుబొట్టు ఉంటుంది, అవన్నీ ఏం పాటించారల్లా. మొన్న లాస్ట్ ఇయర్ ఒక రియాలిటీ షోలో ఒక తుర్కపోరోడు ఆడు ఒక రూమ్లో ఉంటే హిందూ ఆడపడుచుని అంతం పెట్టారు. గిదేంది, లవ్ జాతిని ఎంకరేజ్ చేస్తారు కదా బాగా చెప్తా. బిగ్ బాస్ షోలో మొహమ్మద్ అనే ఒక పేరున్నాడు, ఆ యాంకర్ అంట, ఇన్ఫ్లుయెన్సర్ అంట, యూట్యూబర్ అంట, అన్ని పెట్టి ఆయనతో పాటు హిందూ ఆడపిల్లని పెట్టారు. అవి ఆ మాటలు ఆ లవ్ సీన్లు చూస్తే అరే బిగ్ బాస్ రియాలిటీ షోనా లేకపోతే ఇంకేమైనా షోనా అరబై అన్నట్టు మా ఆడోళ్ళు కూడా అసహించుకుంటారు. అయినా కూడా నాగార్జున గారికి ఎలాంటి సోయి వస్తలేదు, ఇలాంటి షోలనే ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే మీరేం డిమాండ్ చేస్తాం? చివరిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏమైనా షోల ద్వారా సొసైటీకి ఏమైనా మంచి చెడు చెప్పాలనుకుంటే మంచి షోలు చేయరు. అంతేగానికి కోన్ బనంగా కరోడపత్తు ఉంది, అది మంచి షోనే కదా. ఒక క్విజ్ కాంపిటీషన్ పెట్టి మనకి జనరల్ నాలెడ్జ్ పెంచుతున్నారు, అదొక షో అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ బిగ్ బాస్ షోలు, ఆ జబర్దస్త్ షోలు ఏం లాభం చెప్పరు. డ్యాన్స్ అని చెప్తారు, ఇక్కడ వరకు డ్యాన్స్ చిన్న చిన్న పిల్లలకి చిన్న డ్రెస్సులు వేయించి వాళ్ళతో డ్యాన్సులు ప్రోగ్రాములు చేయించుకుంటా సొసైటీని ఖరాబ్ చేయాలని చూస్తారు. ఇప్పుడు ముందు తెలుగు రాష్ట్రాల యువత అంటే ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఇంకా ఏమైనా కావాలని ఒక ఆలోచనతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ ఈ లంగా షోలు వచ్చినందుకు ఇన్స్టాగ్రామ్లోనే వాడి కూర్చుంటాం. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పు. ఫైనల్గా ఫైనల్గా మేము ఒకటే కోరుకుంటున్నాం, బిగ్ బాస్ షోని బంద్ చేయాలి,
లేదు మేము ఇట్లనే చేస్తామంటే తెలంగాణ ప్రజలతో కలిసి మేము దాడులు చేస్తాం. ఎందుకంటే మా సంస్కృతి సాంప్రదాయాన్ని కాలరాస్తున్నారు. ఎంతోమంది బనిదాలను చేస్తే కానీ తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు గత కేటీఆర్ ఈ ఫిలిమా ఇండస్ట్రీ వాడి ఇలా మోజులో వాడి వాళ్ళకి ఫుల్ ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఎలాంటి గైడ్ లైన్స్ లేవు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా యథేచ్ఛగా వల్గారిటీని ఎంకరేజ్ చేస్తున్న బిగ్ బాస్ని తక్షణమే బంద్ చేయాలి. నేర్పకపోతే దాడులు చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఇది అసలు బిగ్ బాస్కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే అందులో వల్గారిటీ అనేది కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది కాబట్టి దాన్ని అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రద్దు చేయాలి. లేదంటే కార్యాచరణ తీసుకొని తెలంగాణ ప్రజలతో కూడా తాము దాడి చేస్తామని చెప్పి కూడా బీజేవైఎం హెచ్చరికలు జారీ చేస్తున్నది. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.